హలో నేనా? అసలు బాగానే. అవునా? ఎవరు రాలేదే? చెన్నూర్మై నువ్వు చెప్పిన తర్వాత నువ్వు రిఫర్ చేసిన తర్వాత ఇక డౌట్ ఏంటి? దారిలో ఉండుంటారులే. అది ఎవరు వచ్చినట్టున్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. మళ్ళీ చేస్తాను. వస్తున్నా. ఎవరండి? మీ ఫ్రెండ్ సంజయ్ రిఫర్ చేశారమ్మా. వస్తున్నా. కూర్చోండి. వాటర్ ఏమైనా తాగుతారా? కూర్చోండి. నా పేరు సత్యానంద్. నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్మా. మా ఆవిడ పరిమళ ఈ మధ్య నన్ను ఒంటరి వాడిని చేసి దగ్గరికి వెళ్ళిపోయింది. మాకు పిల్లలు లేరమ్మా. దానికి మేము ఎప్పుడు బాధపడలేదు. నాకు డబ్బుకేం కొదవలేదు తల్లి. కాకపోతే పొద్దున్న లేస్తే ఏం చెయ్యాలో తోచదమ్మా. ఈ ఒంటరితనం ఉంది చూసావమ్మా, చాలా కష్టమైంది. మీ పరిస్థితి నాకు అర్థమైంది అంకుల్, కానీ నా పరిస్థితి ఇంకా దారుణం. తెలుసమ్మా, మీ ఫ్రెండ్ చెప్పింది నీకు నీ కొడుకు బాధ్యత తీసుకున్న ఒక వ్యక్తి కావాలి. నాకు ఒక బాధ్యత కావాలి. బాధ్యతను మించిన యాక్టివిటీ కానీ సంతృప్తి కానీ ఏది ఉండదమ్మా. విచిత్రం ఏంటంటే నా సమస్యకు పరిష్కారం నీ సమస్య, నీ సమస్యకి పరిష్కారం నా సమస్య. నీ కొడుకు బాధ్యతని వ్యాపకంలా కాకుండా ఒక అదృష్టంగా స్వీకరిస్తాను తల్లి. నాకు శాలరీ కూడా అక్కర్లేదమ్మా. రోజు రాత్రి మా ఇంటికి వెళ్ళిపోతాను. కాకపోతే చేసేందుకు ఒక పని కావాలా? అయ్యో అంకుల్ ప్లీజ్, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ నాన్న ఇద్దరు మీ రూపంలో వచ్చినట్టు అనిపిస్తున్నారు. నాకు హెల్ప్ చేయండి. మిమ్మల్ని నా పేరెంట్స్ కంటే ఎక్కువగా చూసుకుంటాను. అంకుల్ వీడ చిట్టి. ఈయన సత్యానంద్ అంకులు ఇక్కడ నుంచి మనతోనే ఉంటారు. నమస్తే చెప్పునానా? నమస్తే చెప్పాలి. పోలేమ్మా, కొత్త కదా, కొంచెం టైం పడుతుంది. అదే అంకుల్ నా భయం. నాకంత టైం లేదు. నేనేమో ఆఫీస్కి వారానికి 3 రోజులు వెళ్ళాలి. ఇంత తక్కువ టైంలో నాకు వదిలేమ్మా, నేను చూసుకుంటానుగా. హాయ్ హీరో. అనుకూడదు అంకుల్కి సారీ చెప్పు. సారీ వదిలేమ్మా, వదిలే. మనమైనా అంతే. మనం చేసే పని ఎదుటి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి దగ్గర అవుతాం, ఒప్పుకోకపోతే వాళ్ళని దూరం పెడతాం. ఇది మనిషి నైజం. మానసికంగా ఎదగలేదు కానీ వీడు మనిషే కదమ్మా. మనిషి లక్షణాలే ఉంటాయి, కాకపోతే కొంచెం తీవ్రంగా ఉంటాయి. ఏ చిట్టి అంతేనా? నువ్వు ఈ అమ్మ అన్న చెల్లెలు, నేను మీ అమ్మ అన్న చెల్లెలు. నువ్వు అమ్మ అన్న చెల్లెలు, నేను అమ్మ అన్న చెల్లెలు. నువ్వు అమ్మ అన్న చెల్లెలు. అమ్మన్నా అమ్మన్నా
నా ప్రాబ్లం సాల్వ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చాలా కంగారుగా ఉంది. వచ్చేసాను, మాట్లాడాను, ఇంట్లో చేరిపోయినట్టే. ఇక టైం చూసుకుని